లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై హత్యకు కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పిఎస్లో బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కాషాయ పార్టీ నేతల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటం చూసి బీజేపీకి భయం పట్టుకుందన్నారు. అందుకే దేశ వ్యతిరేకి అనే ముద్ర వేయాలని చూస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతల విద్వేష కామెంట్ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేతల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. రాహుల్ను టెర్రరిస్టుతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి రాహుల్ భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కాషాయ నేతలకు నచ్చడం లేదన్నారు. అందుకే రాహుల్పై దేశ వ్యతిరేకి అని ముద్ర వేయాలని చూస్తుందన్నారు. దీనిలో భాగంగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. For the last 1 week, the Prime Minister and Home Minister and the Union Government is keeping silence. Again and again are repeating this type of statements are repeating. We think that this is a clear conspiracy under the knowledge of Prime Minister and Home Minister. The people of India liked him very much, especially poor people of India beyond caste. BJP didn't like this type of popularity of Rahul Gandhi at all. That we can understand. బీజేపీ నేతల బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి. ప్రజాస్వామ్యంలో రాచరికం చెల్లదన్నారు. బీజేపీ నేతల విమర్శలు రాహుల్ను మరింత బలంగా మారుస్తాయన్నారు. ప్రతిపక్ష నేతపై విద్వేష ప్రసంగాలు సరికాదన్నారు. This ruling party is clearly instigating, inciting and igniting hatred, a terrible invitation to violence against a constitutional leader of the opposition. This is the tragedy of Indian democracy. It is of course a tragedy of the ruling party, but above all it is a tragedy of the Indian democracy. ఎల్ఓపీ నేత రాహుల్పై హత్యకు కుట్ర జరిగిందన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని పిఎస్లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు పంపిస్తానని తెలిపారు. బీజేపీ దాని మిత్రపక్షాలు బహిరంగంగానే విపక్షాలను బెదిరిస్తున్నాయని ఆరోపించారు. आपको उसकी आवाज उसकी बात पसंद नहीं, इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी दादी का हुआ था। मैं एक चीज बता देना चाहता हूं भारतीय जनता पार्टी को, ये कांग्रेस पार्टी है और ये राहुल गांधी है। जान से मारने की धमकी से हम लोग किसी भी तरीके से डरने वाले नहीं हैं। यहाँ पे कांग्रेस के लाखों करोड़ों कार्यकर्ता तैयार हैं अपनी छाती आगे करके, जान से मारना है हमें मारिए, लेकिन हमारे नेता की आवाज कभी बंद नहीं होगी, हमारे नेता कभी चुप नहीं होंगे. హర్యానా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. మేనిఫెస్టోలో 7 హామీలను 7 విభాగాలుగా విభజించింది కాంగ్రెస్. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామంది కాంగ్రెస్. 500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, వృద్ధులకు 6,000 పెన్షన్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే ప్రతి పేద కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పేద కుటుంబాలకు 100 గజాల ప్లాట్లు ఇస్తామని చెప్పింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు కాంగ్రెస్ నేతలు. महिलाओं को शक्ति हर महीने 2,000 रुपए देने का हम वायदा कर रहे हैं. 500 रुपए गैस सिलेंडर के लिए हम देंगे और मोदी जी की सरकार बढ़ाते जाती है लेकिन हम उसको घटाते जाएंगे. भर्ती विधान के तहत 2 लाख पक्की नौकरी युवाओं को हम देंगे. फ्री बिजली और मुफ्त इलाज ये बहुत ही पक्का है. इरादे से हम जो कर रहे हैं वो जरूर हम अनुष्ठान में लाएंगे. జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీపై ఉన్న కోపాన్ని ప్రజలు ఓటు రూపంలో చూపిస్తారన్నారు.